హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు సాయి మీద యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో 10 సెకండ్స్ లోపు క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి మ్యాథమెటిక్స్ అనేది చూద్దాం. సో ఇక వీడియోలోకి వెళ్తే క్వశ్చన్ ఇలా ఇచ్చారండి. ఇఫ్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఇఫ్ ద రేషియో ఆఫ్ sides of a triangle is 1:1:2, then the ratio of its sides. సో ఈ క్వశ్చన్ మీరు చూస్తుంటే పాత వీడియోలో మీరు చూస్తుంటే ఇలాంటి టెర్మినాలజీతోనే మనం ఒక బిట్ చేశామండి. అక్కడ ఏమిచ్చారు ఇక్కడ ఏమిచ్చారు అనే ఒక చిన్న వేరియేషన్ మీకు చెప్తున్నాను. అక్కడ యాంగిల్స్ రేషియో ఇచ్చి సైడ్స్ రేషియో అడిగారు. ఇక్కడ సైడ్స్ రేషియో ఇచ్చి దెన్ ద రేషియో ఆఫ్ ఇట్స్ angles, not sides. సో ఇచ్చినది సైడ్స్ కాబట్టి యాంగిల్స్ రేషియో మనం కనుక్కోవాలి. సో ఇంచుమించుగా అదే విధంగా ఉంటుందండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఒకసారి మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఇచ్చినటువంటి సైడ్స్ రేషియో రాస్తున్నాను. 1:1:2. మనకి ఆల్రెడీ లోయర్ క్లాసెస్లోనే నేర్చుకొని ఉన్నాం. సైన్ వాల్యూస్ కొన్ని గుర్తున్నాయి. sin 30, sin 45, sin 60 ఇలాంటివి. ఇలా మీరు గమనిస్తే ఇక్కడ √2 కనిపిస్తూ ఉంది అంటేనే మనకు వెంటనే సైన్ వాల్యూ ఒకటి గుర్తు రావాలి. ఏంటది? మనకి తెలిసినటువంటి సైన్ వాల్యూ sin 45 degrees is equal to 1/√2 అని మన దగ్గర తెలుసండి. అంటే మనం ఈ ఇచ్చినటువంటి సైడ్స్ రేషియోని సైన్ల కింద కన్వర్ట్ చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి ఇక్కడ 1 కనిపిస్తుంది మన రేషియోలో, మనకి తెలిసిన వాల్యూలో /√2 ఉంది. కాబట్టి ఐ వాంట్ టు డివైడ్ ద ఎంటైర్ రేషియో విత్ √2. అంటే మనకి తెలిసినటువంటి సైన్ వాల్యూల్లోకి మార్చుకోవాలి. అంటే మనం చిన్నప్పుడు నేర్చుకున్న 30, 45, 60 వాటిల్లో ఇక్కడ ఉన్నవి ఏ రిలేషన్ కింద వస్తుంది చూసుకోవాలి. కాబట్టి మొత్తాన్ని √2తో కానీ డివైడ్ చేస్తే ఒకటి 1/√2 అవుతుంది, ఇంకొకటి కూడా 1/√2, మూడవది √2/√2. √2/√2 అంటే ఎంతండి? 1. అంటే 1/√2 అనగానే మనకు గుర్తొచ్చేది sin 45 degrees. అలాగే ఇంకొకటి కూడా sin 45. 1 అంటే సైనుల్లో మనకి తెలిసింది sin 90. సో ఇక్కడ ఏవైతే యాంగిల్స్ వస్తాయో అవే మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఏం చెప్పొచ్చు మనం ఇప్పుడు ఇక్కడ 45 degrees is to 90 degrees. అంటే ఇక్కడ సింపుల్గా మనం అన్నిటినీ ఒక 45తో కానీ డివైడ్ చేస్తే 1:1:2. ఇది మనకి సైడ్స్ రేషియో నుంచి యాంగిల్స్ రేషియో కనుక్కోవడం. ఒకవేళ యాంగిల్స్ అడిగితే యాంగిల్స్ రాయొచ్చు, యాంగిల్స్ రేషియో అడిగితే యాంగిల్స్ రేషియో రాయొచ్చు. సో ఇది ద రివర్స్ ప్రాసెస్ ఇంతకు ముందు చెప్పిన వీడియోకి. కాబట్టి ఆ రెండు కూడా మీరు బాగా నేర్చుకోండి. మంచి వెరీ గుడ్ మోడల్ ఫర్ యువర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.